శనగలండి బాగా డైట్‌కి బాగా మంచి పని చేస్తుంది. ఈ శనగలు తినటం వల్ల ఏంటంటే బరువు తక్కువ ఉన్నవాళ్ళు బరువు పెరుగుతారండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవేవి లేదండి, కాస్త నానబెట్టుకొని ఒక అరగంట, హాఫ్ అన్ అవర్ నానబెట్టి తర్వాత పొయ్యి మీద పెట్టుకొని ఉడికిచ్చి కొంచెం లైట్‌గా ఉప్పేస్తే ఇవి నీళ్ళు నీళ్ళండి వంచేస్తాము. వంచేసిన తర్వాత ఏమి లేదండి, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేసుకొని కొంచెం ఆయిల్ తోటి వేయించుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని గార్నిష్గా బాగుంటుందండి. చాలా చక్కగా ఉన్నాయి. ఇది కరివేపాకు ఇవన్నీ వేసి నేనైతేను చాలా చక్కగా ఉన్నాయండి. పిల్లలు కూడా చాలా తింటారండి, చాలా బాగుంటారండి. హెల్దీ ఫుడ్ అండి, చాలా మంచిదండి. అలా మనం తినాలనుకుంటే ఇంకా ఆనియన్స్ కూడా ఉన్నాయండి. ఇలా ఆనియన్స్ వేసుకోవచ్చండి. ఈ ఆనియన్స్ వేసుకొని తినడం వల్ల ఇంకా మంచి, చాలా హెల్త్కి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుందండి. ఎండాకాలం కాబట్టి ఇలా తినటం వల్ల ఇది ఆనియన్స్ వల్ల చలవ చేస్తుంది. చాలా బాగుంటుందండి. చాలా డైట్ ఫుడ్ అండి. అందరూ తినేసేయండి అండి చాలా చక్కగా. ఇందులో నిమ్మకాయ కూడా పిండుకొని తింటే దాంట్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి మన బాడీకి విటమిన్ సి కూడా చాలా అవసరం అండి. అందువల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు. మీరందరూ ఇలా చేసుకొని తింటారని నేను ఇలా యూట్యూబ్లో ఇస్తున్నానండి. ఓకేనా? మీరందరూ చేసుకొని చక్కగా తింటారని నేను కోరుకుంటున్నానండి. ఓకే, ఉంటానండి ఫ్రెండ్స్. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. ఓకేనా?